ఇవాళ నేను ఆ రోజున ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుదాం అనుకుని విజయవాడకి వెళ్ళానో దాంట్లో ఫండమెంటల్గా నేను తీవ్ర ఆవేదన చెందేటువంటి విషయం పోలవరం వీళ్ళు పక్కన పెట్టేశారు. నేను అంటుంటే గట్టి గట్టిగా అరుస్తారు. మీ ఈనాడులో ఈవేళ లాస్ట్ పేజీలో వచ్చింది, పోలవరం ఎలా జరిగితే సుఖం లేదు, వెంటనే దాని ఒక్కదానికి ఒక చీఫ్ ఇంజనీర్ని వేయండి అని కేంద్రం నుంచి వచ్చినటువంటి బ్యాచ్ సిఫార్సు చేసింది. వాళ్ళు ఇంకా ఏమేమి చెప్పారో అవన్నీ సాక్షిలో రాశాడు. కానీ సాక్షి పట్టుకొచ్చి మీకు చూపిస్తే వైఎస్ఆర్సీపీ అంటారు. ఈనాడైతే మీకు బాకాయే కదా, ఇక్కడ మీకు బాకా, అక్కడ కేసీఆర్కి బాకా. అందులో యథార్థాలు ఈనాడులో న్యూస్ వరకు నేను నమ్ముతాను. వ్యూస్ నేను నమ్మకపోవచ్చు, కానీ న్యూస్ వరకు కొన్ని రాయడం మానేస్తాడేమో, కానీ రాస్తే యథార్థమే రాస్తాడు. 16 లక్షల క్యూబిక్ మీటర్లు జరగాలి, 1,00,000 జరిగింది. కాపర్ డ్యామ్ వేయాలి, ఇప్పటి వరకు వేయలేదు. ఇది ఈనాడు కాబట్టి చిన్నది ఇచ్చాడు. ఇదే నేను చెప్పింది. అసలు మీకు పోలవరం కట్టే ఉద్దేశం ఉందా? పోలవరం అన్నది రాజశేఖర రెడ్డి వచ్చాకే మొదలైంది. దీన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం ఎలా చేస్తారు? హిస్టరీ. రాజశేఖర రెడ్డి వచ్చి ఏ అనుమతి లేకుండా టెండర్లు పిలిచి స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బుతోటి కాంట్రాక్టర్లు పిలిచేశారు. ఎవరా కాంట్రాక్టర్లు? మీ నామా నాగేశ్వరరావు. డబ్బులు తినేయడానికి ఎంత తినేసాడో నామా నాగేశ్వరరావు అడుగు చెప్తాడు. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు మీతోటి ఉన్నాడుగా, కావూరి సాంబశివరావు బీజేపీలో ఉన్నాడుగా. వీళ్ళే కదా జలయజ్ఞం. మెగా కృష్ణారెడ్డి అయితే మీకు రైట్ హ్యాండ్ కదా, అతన్నే కదా సిబిఐ వాళ్ళు పిలిచారు. రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన అవినీతిలో నీ పాత్ర అంతని పిలిచింది కాంట్రాక్టర్ ఒకనే, మెగా కృష్ణారెడ్డినే. అబద్ధ ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్నది ఉంటే చేయొచ్చు, ఎందుకంటే రాజకీయంగా మీకు ఉపయోగం ఉంటుంది కాబట్టి. వీటికి బుచ్చే చౌదరి గారో లేకపోతే గవర్నమెంటో లేకపోతే ఎవరు సమాధానం చెప్తారో ఈ సమాధానం చెప్పండి బాబు. రేపు శ్రీశైలం కొట్టడం వాడు తోడటం మొదలెడితే నువ్వు ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకి వాటర్ పట్టుకెళ్ళావు, బాగానే ఉంది. రాయలసీమకి ఎక్కడి నుంచి ఇస్తావు? శ్రీశైలం రిజర్వాయర్ ఇలా ఉంది రిజర్వాయర్. రాయలసీమ ఇక్కడ, తెలంగాణ ఇక్కడ దాకా నీళ్ళు వస్తేనే రాయలసీమకి వెళ్తాయి. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేటప్పుడు కూడా గొట్టం లాగేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తావు? ఎలా ఇస్తావు? ఇది తేల్చుకో ముందు. ఎవడ బాబు సొమ్మని అడిగాడు, అది నిన్ను అడిగినట్టు కాదు, మమ్మల్ని అందరినీ అడిగినట్టు. వాటర్ మీద హక్కు ఎవడ బాబు సొమ్ము అనుకుంటున్నావు అని చెప్పి చంద్రబాబుని అడిగాడు అనుకుంటున్నాడేమో. ఈ రాష్ట్ర ప్రజలను అడిగాడు. అలాంటి ఎందుకంటే బాహుబలితో మాట్లాడమని ఎప్పుడైతే చెప్పారో, బాహుబలి పోనీ ఏమన్నా దాచుకుని ఏమన్నా మ్యాజిక్ షో లాగా నిజమని భ్రమింపజేసే ప్రయత్నం చేశాడా అంటే రోజు షూటింగ్ ఏం చేస్తాడో కూడా చూపించాడు. ప్రభాస్ ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీద కొరకటం, ఈ బల్ల మీద నుంచి ఆ కుర్చీ మీద కొరకటం అండి, అంతకన్నా ఏం లేదని సినిమా రాకముందే చూపించేశాడు. ఏ దాచలేదేమీను అన్నీ నేను సినిమా ఇలా అది చూడటానికి ఇంకా జనం ఎక్కువ వెళ్ళాం. ఓరి నీ బల్ల నుంచి ఎలా ఉరికితే ఎలా చూపించాడు రా బాబు అని. అదే చూపించబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు? దీని ఏమో సినిమా కట్ చేస్తున్నారా? మోడీ గారిని అపాయింట్మెంట్ అడిగితే మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పించడానికి నాకు ఆర్ఎస్ఎస్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వస్తాను గురు, నాకు మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పించంటే ఇప్పించేవాళ్ళు ఉన్నారు. నాకు ఆ ఎవెన్యూస్ వాడుకోవటం ఇష్టం లేదు. మన స్టేట్ గవర్నమెంట్ ఈ క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ మీద ఏదో ఇక్కడ పెట్టి మాట్లాడాలి తప్ప స్టేట్ గవర్నమెంట్ మీద వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చేటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ మీరు ఇదే పద్ధతిలో పోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల ప్రయోజనం ఎంత ఉంటున్నా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అరే మాట్లాడరా, అసలు ఏం మాట్లాడుతున్నారండి? నీ బాబు సొమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినా దీన్ని ఆపలేరు. కృష్ణానది నీ అయ్యగారి సొత్తు అనుకున్నావా? ఏం అడ్డం వచ్చింది? ఓటు నోటు కేసే అడ్డమైతే రాజీనామా చేసి పారండి. లోకేష్ చేయి ముఖ్యమంత్రి, అడుగు ఏం చేస్తావు చేయని. పెట్టే లోకేష్ 6 నెలలు చాలు, అంతకన్నా ఎక్స్పీరియన్స్ అక్కర్లే. నాకు అనుమానం వస్తుందంటే మోడీ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుని ఎందుగా ఈ గొడవ అంతా ఎక్కడో లిఫ్ట్ అక్కడో లిఫ్ట్ పెట్టు, నీకు ఎంత కావాలో మనం తీసుకో, కట్టిపారే, అయిపోయింది ఈ పోలవరం న్యూసెన్స్. అయిపోయి జనం గొడవ చేసేస్తారండి. ఏదో 4 తాపీ మేస్తులు పెట్టి ఇలా తాపీ చేయిస్తుండు.
అందుకే దాని పేరే తాపీ పని. ఆ తాపీగా అలా లాగుతూ ఉంటారు. కడతా ఉందాం, జనాలకు వాటర్ వచ్చిన తర్వాత ఈ గొడవ అంతా ఎవడు పట్టించుకుంటాడు? ఏమో అలా ఏమన్నా జరుగుతుందా? లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఎలా ఇస్తుందండి ఎఫిడవిట్? యాక్ట్లో ఉన్నది. మోడీ ఊరుకుంటాడా? ఈ యాక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మోడీ లాంటి మనిషి తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళేస్తే పీక నొక్కుతాడు. మొత్తం అద్వానీని నొక్కాడు, మురళీ మనోహర్ నుంచి వచ్చి నొక్కాడు, ఇప్పుడు వెంకయ్యనాయుడు కూడా నొక్కాడని అంటున్నారు. అది ఇంకా నాకు తెలియదు అనుకోండి. ఇదంతా కుట్రేమో అని అనుమానం వస్తుంది. నా అనుమానాలు నిజం కాకూడదు నా కోరిక. ఎందుకంటే పోలవరం అనేది ఈ 80 టీఎంసీ 23 టీఎంసీకి సంబంధించింది కానే కాదు. పోలవరం అంటూ స్టార్ట్ అయితే రివర్స్ లిఫ్ట్ పెట్టచ్చు. ఇప్పుడు నేను చూడండి, 10 రోజులు తోడారు, మున్నేరు వరదలు వచ్చాయి, పోయింది. ఇవాళ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఒక్కరోజు 2 టీఎంసీ పోయిందని సముద్రంలోకి. అక్కడ మున్నేరు ఉంది, పాలేరు ఉంది, ఈ వాగులన్నీ వస్తుంటాయి. వస్తే సముద్రంలో పోవటమే, అంతే, ఏం చేయలేము. అదే అక్కడ రివర్స్ పంపింగ్ పెట్టుకుంటే అది పులిచింతల్లో తీసుకెళ్ళచ్చు. పోలవరాన్ని నిర్వీర్యం చేయటం కోసమే పట్టిసీమ పురుషోత్తపట్నం పెడుతున్నారని నేను ఏదైతే మాట అంటున్నానో ఆ మాట తప్పు అని చెప్పి ఆధారాలు సైతంగా మీరు చూపించండి. కనెక్టివిటీ టన్నల్ పూర్తి అవ్వకుండా 18కి ఇస్తాం 19కి ఇస్తామని చెప్తున్నారు. ఎలా ఇస్తారు? జూన్ 9వ తారీఖు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు. కాఫర్ డ్యామ్కి ఎవడైనా శంకుస్థాపన చేస్తాడండి? కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు. ఇవాళ వరకు కాఫర్ డ్యామ్కి ఏమైనా ప్రయత్నం జరిగిందా? వరదలు వచ్చేసాయన్నారు. వరదలు వస్తాయని జూన్ 9 తెలీదా? ఓ పక్కన అక్కడ కృష్ణా గుంటూరులో పార్టీకి ఆదేశాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడికి పూజలు చేయండి, ఆరతులు పట్టండి. ఏంటి మీ మనసులో ఉన్నది? మీకు ఏంటుంది ఐడియా? పిఎస్సి 4 నెలలు ఫామ్ చేయడం ఏంటి? ఒక కమిటీ, పిఎస్సి అనేటువంటి కమిటీ, ఓల్డెస్ట్ కమిటీ, ఎలక్టెడ్ కమిటీ, దాన్ని ఎందుకు మీరు వెంటనే ఫామ్ చేయలేదు? ఈ ప్రశ్నలకి సరే బుచ్చ చౌదరి గారు ఏమన్నా కొంచెమే సమాధానం చెప్తాడు అనుకున్నాను. ఆయన దగ్గర ఏమి ఎలాగ లేవు సమాధానాలు. ఎవరు సమాధానం చెప్పినా నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉపశమనం పొందుతాను. నాకు ఒకటే ఆశ ఏంటంటే నేను బతికుండగా పోలవరం అనేది పూర్తయిందిరా అన్న మాట వినాలి. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాం. నేను ఎంపీగా ఉండగా పోలవరానికి వచ్చినటువంటి అనుమతుల్లో నా పాత్ర ఏంటో రాజశేఖర రెడ్డి గారే పత్తిపాడు మీటింగ్లో చెప్పాడు. నేను లేను అక్కడ, నేను లేకపోయినా చెప్పాడు, ఈవేళ పోలవరం వస్తుందంటే మీ ఎంపీ అరుణ్ కుమారే కారణం అని. అలా ఆయన చెప్పినవన్నీ చేశాం. దాని గురించి వెళ్ళిన కరుణానిధిని కలిశాను. వాళ్ళ మంత్రి, దానికి సంబంధించిన ఎన్వైరన్మెంట్ మంత్రి డిఎంకే వాడు ఉంటే అతను డిలే చేస్తున్నాడంటే నేను ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్గా, ఇన్ఛార్జి తమిళనాడుగా కాంగ్రెస్ పార్టీకి ఉండి మిత్రపక్షం కాబట్టి ఎప్పుడూ కలవలేదు నేను కరుణానిధిని. ఇది అవసరం వచ్చింది, ఆయన పట్టుకెళ్ళి పెద్ద ఆయన్ని గుడ్ హ్యూమర్లో పెడితే తప్ప ఈయన పనిచేయడని వెళ్ళి ఆయన కలిశాను. ఒకేసారి కలిశాను. నా ఆశ ఏంటంటే నిజమే గిరిజన గ్రామాలు మునిగిపోతాయి, అడవులు పోతాయి, ఎన్వైరన్మెంట్ దెబ్బతింటుంది, ఇవన్నీ కూడా నిజం. కానీ అంతకు మించిన ప్రయోజనం కలుగుతుంది. మొత్తం ఇటు శ్రీకాకుళం దాకా అటు రివర్స్ పంపింగ్ పెడితే నాగార్జున సాగర్లోకి శ్రీశైలం వాటర్ రాకపోయినా సరే ఆ ఏరియాకు కూడా ఇవ్వగలిగినటువంటి అంత జలవనరుల సమృద్ధి ఈ పోలవరం వల్ల వస్తుంది మనకి. ఇంకా అసలు మన కరువు అనేటువంటి విషయమే మర్చిపోవచ్చు. పట్టిసీమ పురుషోత్తపట్నంతో జరగదు. ఏమో కరుణిస్తాడేమో చూద్దాం. మీరు నా బాధ మీరైనా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా వస్తున్నారు. నేనే రాజధానిలో ఎంత తినేసేవో నేనేం అడగలే. ఈ పోలవరం గురించే బాధ. ఏ వైఎస్ఆర్సీపీ, నువ్వు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడకూడదా? నేను కాదురా బాబు, నేను ఏ పార్టీలో చేరను, నాకు పదవి చేసే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాను. నీకు వైఎస్ఆర్సీపీ వాడు మాట్లాడిస్తున్నాడు నిన్ను. జగన్ నిన్న జలవనరుల మంత్రి ఉమామహేశ్వరరావు అంటాడు అరుణ్ కుమార్ని పంపించి అల్లరి చేస్తున్నాడు. అక్కడ పంపితే వెళ్ళి అల్లరి చేసేవాడిని. నేను క్యాపిటల్ చూడటానికి వెళ్ళాను. ఎందుకు చెప్పాలి నేను? ఎలా ఉందంటే బాగానే ఉందని చెప్పాం. లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించారు, నాకు నచ్చింది. అది ఆలుగీలు బాగుంది అన్నాను. కారుతోంది కదా అని ఎవరో అడిగారు మీలో మీడియా. అవి నేను ఎక్కడ చెప్తాను? నాకేం టెక్నికల్ వాడినా? బిల్డింగ్లు కారుతుంటే రిపేర్ చేసుకుంటారని.
నిన్న మళ్ళీ ఓ కారిపోతుంది, మామూలుగా కాదు. ఏంట్రా అంటే మినిస్టర్ గారు అంటారు డెక్ ఫ్లోర్ ఏదో జస్ట్ తప్పుకుంది, ఆ డెక్ ఫ్లోర్ జస్ట్ తప్పుకోవడం వల్ల దానికి ఎంత అల్లరి చేస్తారంటే, జస్ట్ తప్పుకోవడంలోనే ప్రాణాలు పోతాయి. యాక్సిడెంట్ ఎలా అవుతుందండి? సెకండ్లో 100 ఫ్రాక్షన్లో యాక్సిడెంట్ అయిపోతుంది. జస్ట్ ఒక్క నిమిషంలో తేడా వచ్చిందండి అంతే, ఆ తేడాలోనే ప్రాణాలు పోతాయి. అయినా అంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చినటువంటి బిల్డింగ్లు కారిపోతున్నాయంటే తప్పు ఎవరిదైనా ప్రభుత్వం ఎక్కడ పెట్టుకోవాలి తలా? ఎంత తక్కువ పబ్లిసిటీ ఇచ్చారా? రోజు గ్రాఫిక్సే కదా. అయినా నేను ఎందుకు మాట్లాడలేదంటే దానికి మాట్లాడడానికి వేరే జనం ఉంటారు. పోలవరం అనే దాంతో నేను ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను రాజశేఖర రెడ్డి వల్ల. అది నిర్వీర్యం చేసేస్తున్నారన్న భయం కలుగుతుంది. కాదు అని చెప్పి నాకు నమ్మకం కలిగిన రోజున నేను మాట్లాడినాను.